వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు హెల్తీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే అటుకుళ్ళతో పులిహోర చేసి చూపిస్తానండి. ఈ అటుకుళ్ళు మనకి మామూలు తెల్ల అటుకులు కాకుండా రెడ్ రైస్తో అటుకుళ్ళు చేస్తారు కదండి. అవి రెడ్ రైస్ తెలిసే ఉంటుంది చాలామందికి, నవ్వారు బియ్యం అని కూడా అంటారు. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, వీటితో అటుకుళ్ళు, ఈ అటుకుళ్ళతో పులిహోర చేశాను. చక్కగా పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. షుగర్ ఉన్న వారికైనా లేదా డైట్ చేసే వాళ్ళకైనా దీంతో ఇలా పులిహోర చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా కదా ఉంటుంది. అయితే నేను ఒక గిన్నెలోకి ఇవి ఇలా కడిగి నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మన అటుకుళ్ళు ఎలా నానబెడతాం అలాగా నానబెట్టేసుకొని అస్సలు వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లల కోసం ఏదైనా స్నాక్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. మార్నింగు ఒకవేళ మనం టిఫిన్కైనా ఇలా పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంది. చూసారా, రైస్ లాగే ఉంది, ఒకటికి ఒకటి అంటుకోకుండా చాలా చక్కగా ఉంది కదా. మనకి పులిహోర కూడా అలాగే ఉందండి, పొడి పొడి ఆడుతూ. చూడండి, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇది క్యారీ చేయొచ్చు. ఓ బాక్స్లో పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. చూడండి, నేను కొంచెం పెద్ద గరిటెతో వేసాను. దీన్ని కాస్త కరగనిద్దామండి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందామండి. కొన్ని పల్లీలు వేసుకొని ఇవి కాస్త వేగనిద్దామండి. చూడండి, ఈ విధంగా కాస్త వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి తాలింపులు, ఆవాలు, సాయిపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇవి వేసేసుకుందాం. చూడండి, ఇంకా కావాలంటే దీంట్లోకి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 ఎండుమిర్చి వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి కారాన్ని బట్టి, పిల్లలు అనుకోండి కాస్త తగ్గించి వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేయించేసుకుందాం. అలాగే డైట్ చేసేవాళ్ళు ఉంటారండి, మార్నింగ్ టైంలో టిఫిన్ బదులు ఇలా ఏదైనా చేసుకుంటారు కదా, ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 3 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి కాస్త వేగనిద్దామండి. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి కదా. చూడండి, పప్పులన్నీ వేగిపోయి ఉన్నాయి. ఇక మనం కొంచెం పసుపు వేసుకుందాం, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని అది కాస్త వేగనిద్దామండి. చూడండి, ఇలాగా సింపుల్ అండి. సాయంత్రం పూట పిల్లలకు కూడా చకచకా చేసి పెట్టచ్చు. పొద్దున్నే టిఫిన్కైనా, ఈవినింగ్ స్నాక్ అయినా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. వెరైటీగా తినాలి అనుకున్నా కూడా ఇలా చేసి పెట్టచ్చు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని సరిపోయినంత వేసుకొని ఇలా కలిపేసుకుందాం అండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇక దీన్ని చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ వేద్దాం. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతుంది కదా, మనకి రైస్లా అనిపిస్తుంది. మనకి అటుకులతో చేసినట్టుగా కాకుండా రైస్తో పులిహోర చేసినట్టే ఉంది. చల్లగా అయిపోయింది కదండి, నేను నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇలా కలిపేసుకున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉందండి. మనం రైస్తో చేసుకున్న పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ అటుకులతో పులిహోర చూసారా, చేతికి మనకు అంటుకోకుండా మెతుక్కు మెతుకులాగా చాలా చక్కగా ఉంది కదా. సింపుల్గా కూడా అయిపోయిందండి. నేను ఇలా సర్వ్ చేశాను. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ హెల్తీ కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.